నమస్తే. వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషనల్ ఛానల్. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ ఆర్ఎస్ రెడ్డి గారితో ఉన్నాము. రీసెంట్‌గా జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి, అలాగే రాబోయే మెయిన్స్ ఎగ్జామ్ గురించి మరిన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది కదా! దాని గురించి కొంచెం వివరించండి. ఎస్ మేడం. క్వాడ్ అనేది క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇది ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 కంట్రీస్కి సంబంధించినటువంటి గ్రూప్. దానికి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్స్ లెవెల్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. అంటే మన దగ్గర ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ సార్ ఎలా అయితే ఉన్నారో, మిగతా 3 కంట్రీస్ నుంచి కూడా ఆయా కంట్రీస్కి సంబంధించినటువంటి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్తో జరిగినటువంటి సమావేశము. ఈ సమావేశంలో చాలా ఇంపార్టెంట్ అవుట్కమ్స్ వచ్చాయి. ఒకటి, ఫిజీ కంట్రీలో పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి ఒక స్మాల్ ఐలాండ్ నేషన్ ఫిజీ. ఇక్కడ ఒక పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది క్వాడ్ ఏర్పాటు అయిన తర్వాత కామన్గా తీసుకున్నటువంటి ఒక ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ పోర్ట్ బిల్డ్ చేయడం ద్వారా పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి స్మాల్ కంట్రీస్ అన్నింటికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్గా అయి ఉండొచ్చు, ట్రేడ్ రిలేటెడ్గా అయి ఉండొచ్చు, ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు రిలీఫ్స్ కోసమైనా అయి ఉండొచ్చు, ఈ పోర్టుని యూజ్ చేసుకునే విధంగా దీని ఉద్దేశం. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా తన ఫుట్ ప్రింట్ని చాలా కంట్రీస్లో విస్తరిస్తూ పోతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. సో ఈ పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి ఈ కంట్రీస్ కూడా చాలా వరకు ఎక్కువ చైనా పైన రిలే అవ్వకుండా వాటికి కొంచెం సపోర్ట్ ఇచ్చే విధంగా ఒక సిస్టమ్ని డెవలప్ చేస్తుంది అని చెప్పొచ్చు. సెకండ్ ఇనిషియేటివ్ ఈ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్లో తీసుకున్నటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి క్రిటికల్ మినరల్స్లో ఎలాంటి సప్లైలో డిస్ట్రప్షన్ ఉండకుండా చూడడం. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, అప్కమింగ్ గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఏ టెక్నాలజీలో అయినా క్రిటికల్ మినరల్స్ చాలా యూస్ఫుల్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి సప్లై చైన్లో ఎలాంటి డిస్ట్రప్షన్ ఉండకుండా ఈ క్వాడ్ మీటింగ్లో ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నారు. థర్డ్ ఇనిషియేటివ్ ఇస్ రిలేటెడ్ టు మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఇది ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ సర్వైలెన్స్ కొలాబరేషన్కి సంబంధించింది. దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలి అంటే, ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ రీజియన్లో వెళ్తున్నటువంటి షిప్స్కి సంబంధించి ఒక సర్వేలెన్స్ ఏర్పాటు చేసి, దీనికి సంబంధించినటువంటి డేటాని మెంబర్ కంట్రీస్, అంటే క్వాడ్లో మెంబర్స్ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ వీటి మధ్యన షేర్ చేసుకోవడానికి సంబంధించింది. క్వాడ్ అనేది ఓన్లీ సెక్యూరిటీ యాంగిల్లోనే కాదు, ట్రేడ్ అండ్ ఎకానమీ అట్లాగే ఇన్ఫ్రా ఇలా విస్తరిస్తూ వస్తుంది. క్వాడ్ ఇండియన్ ఓషన్లో ఉండేటువంటి స్ట్రాటజీస్ ఖచ్చితంగా మన ఇండియా యొక్క సెక్యూరిటీ పైన, ట్రేడ్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనకి క్వాడ్ ఇనిషియేటివ్స్ కూడా చాలా ఇంపార్టెంట్.